ఏమైంది ఈ ఏపీ పోలీసులకు? ఓవైపు రోడ్ల మీద లాఠీలతో కొట్టుడు, ఇంకోవైపు ఇండ్లలోకి వచ్చి ఆడోళ్ల మీద చెయ్యేసుడు. ఒక్కరూ నోరు మీద పరేంటి? ఏపీ సర్కార్ ఆఫీసర్లకు ఏమైంది? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? బాధ్యత లేని ఈ పోలీసు దాడులకు పలకాలి చరమగీతం. చట్టాన్ని చేతులకు తీసుకున్న పోలీసులకు తప్పది భారీ మూల్యం. ఏందో ఏమో గాని ఈ నడుమ ఏపీ పోలీసుల అరాచకం ఎక్కువైతున్నది అని అంటున్నారు పబ్లిక్. ఇక్కడ చూడుర్రి, షాపులకు పర్మిషన్ లేకుండా వచ్చుడే కాదు, ఓ ఆడి మనిషి మీద చేతులేసి బలం ఎంతుంటే అంత నెట్టేసిండు. చూసిండ్రా ఏమంటున్నాడో? ఏం చేసుకుంటావో చేసుకోపో, పోలీసులు అనుకుంటున్నావా ఇంకేమని అనుకుంటున్నావా? నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, ఎవ్వంతో చెప్పుకుంటావో చెప్పుకపో అని షాపులకు వచ్చి మరీ బెదిరిస్తున్నాడు. వీళ్ళేనా రక్షక భటులంటే? వీళ్ళేనా ప్రజల హక్కులు కాపాడేటోళ్ళు? చిన్న పిల్లలు అనేది కూడా చూడకుండా సెల్లు గుంజుకొని గల్లా బట్టి గుంజి పారేసి తిడుతున్నాడు. ప్రకాశం జిల్లా కొండేపి మండలం జాళ్లపాలెం అనే ఊరిలో పోలీసులు చేసిన ఘనకార్యం ఇది. వీళ్ళ ఓవర్ యాక్షన్ చూసి కనపడని నాలుగో సింహం నవ్వుకున్నది కావచ్చు. ఆయనతో సీసీ కెమెరా ఉన్నది కాబట్టి వీళ్ళ ఈ రంగం బయటపడ్డది. మరి ఆ ఇంటోళ్ళు ఏం తప్పు చేసిండ్రు, బ్యాంకులల్లో ఎంత సొమ్ము కొల్లగొట్టి దేశం పారిపో చూసిండ్రు అనేది పక్కకు పెడితే, ఇట్లా ఇంట్లకు పోలీసులు వచ్చి ఆడోళ్ల మీద చెయ్యేసుడు కరెక్టేనా? మహానాడుల మంత్రి నారా లోకేష్ చేస్తామని చెప్పిన మార్పు ఇదేనా? ఆడోళ్లకు ఇచ్చే రక్షణ గింత బాగుంటదని అనుకోలేదు అని కామెంట్లు పెడుతున్నారు ఏపీ సోషల్ మీడియా పబ్లిక్. ఇసొంటోళ్లను డిపార్ట్మెంట్ లో ఉంచుడు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీసుకున్నంత లెక్క. కాబట్టి వీళ్ళను ఇంటికి పంపిస్తే మంచిదని అంటున్నారు ఈ వీడియో చూసిన పబ్లిక్. ఓ దిక్కు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయిన వాళ్ళకు పట్టాలు చేతిలో పెడుతున్నాడు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇంకో దిక్కు మాకు ఎందుకు ఇండ్లు ఇయ్యలేదు అయ్యా అని అడుగుతున్నది ఓ అక్క. ఇక పక్కకే ఉన్న పోలీస్ అక్క ఊకుంటదా? చూసుకుంటూ ఊకుంటే తన జాబ్ ఉంటదా? అందుకే లొల్లి పెట్టకు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నట్టు గుంజి పారేస్తున్నది. జనగామ జిల్లా స్టేషన్ గణపురం మండలం శివునిపల్లి అనే ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు రానోళ్లు చేస్తున్న కొట్లాట ఇది. మేము కడు బీదలం, కూలినాలు చేసుకునేటోళ్ళం, ఉండటానికి కనీసం సవలతు లేనోళ్ళం, రేకులను ఇండ్ల లెక్క మలిసి దాంట్లో మసులుతున్నోళ్ళం, మాకెందుకు ఇండ్లు ఇయ్యరు అని మొత్తుకుంటున్నారు. ముందుగా రాసి పెట్టిన లిస్టులో మా పేరున్నది, తర్వాత భూములున్న పేర్లున్నాయి, మాకంటే మంచిగా బతికేటోళ్ళ పేర్లున్నాయి, కాంగ్రెస్ కార్యకర్తల పేర్లున్నాయి. ఇదెక్కడి న్యాయం అంటున్నారు. ఇల్లు గుడియాలి, నా రేతులు వాడతా ఉక్కపోతాయి, ఒక గంట ఉండమో నా ఇంట్లో ఎండగా పడిన కూరలు ఉంటాయి, ఖరాబైపోతాయి ఎండ వేడికి. ఇన్నరా ఎంత అన్యాయం జరుగుతున్నదో పేదోళ్లకు? మరి ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే కడియం శ్రీహరి వాళ్లకు సముదాయించే ముచ్చటేదన్నా చెప్పాలి కదా. ఈ ఏడు కాకుంటే ఇంకో 7 ఇస్తాం అనే భరోసా ఇయ్యాలి కదా. కానీ మీరు ఎంత మొత్తుకున్నా మేము ఇట్లనే చేస్తాం, పేదోళ్ళు గీదోళ్ళు జాంతానాయి, మాకు కావాల్సిన వాళ్లకు కార్యకర్తలకే ఇస్తాం ఇందిరమ్మ ఇండ్లు అన్నట్టు చేస్తున్నాడు. నాగరాజు రజిత అనే భార్య భర్తలు ఫ్లెక్సీలు కొట్టించుకొని శ్రీహరికి కనిపించాలని వచ్చి చూపెడుతుంటే పోలీసులు గుంజుకుంటున్నారు ఫ్లెక్సీని. పేదోళ్లకు ఇటువంటి రోజులు వస్తే ఎట్లా? అందరి తరపున కొట్లాడే కమ్యూనిస్టులు ఏరాయే, కలిసికట్టుగా నడిచే గుణం జనంలో లేదాయే. అందుకే బలం ఉన్నోందే రాజ్యం అవుతున్నది, బక్క చిక్కినోనికి బాధలు మిగులుతున్నాయి అని అంటున్నారు ఇందిరమ్మ ఇండ్ల కోసం తనలాడుతున్న బీదల బాధలు చూసిన జనాలు.